హలో యూట్యూబ్ ఫ్యామిలీ. సమ్మర్ స్పెషల్ సిరీస్కి వెల్కమ్. ఈరోజు గుమ్మడికాయ వడియాలు, పొట్టు తీసిన వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ తీసుకోండి. చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి ముక్కలు. తర్వాత ఇందులో పసుపు, తర్వాత ఉప్పు కలుపుకుని పెట్టుకోండి. ఉప్పు కలిపిన తర్వాత వాటర్ ఊజ్ అవుట్ అవుతూ ఉంటాయి. ఇదంతా మనము ఒక క్లాత్లో చుట్టేసి పైన వెయిట్, కింద హైట్ పెట్టాలి. నైట్ అంతా ఈ బూడిద గుమ్మడికాయలో వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. మార్నింగ్ వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రైగా ఉంటుందన్నమాట. మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవాలంటే నైటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే నైట్ మినప్పప్పు 3/4 కేజీ, కేజీ వెల్లుల్లిపాయలు 1/4 కిలో, అల్లం 200 గ్రాములు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోండి. మార్నింగ్ ఓపెన్ చేసేటప్పటికి బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇలా ఉంటాయి. తర్వాత నానబెట్టుకున్న మినప్పప్పుని పొద్దున్నే ఇలా రుబ్బుకోవాలి. ఏదైనా కానీ హాఫ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం 2 రకాల వడియాలు పెడుతున్నాం. ఒకటి బూడిద గుమ్మడికాయ వడియాలు, 2 పొట్టు తీసిన వడియాలు. మనకు ముఖ్యంగా ఈ ప్రాసెస్ చేయడానికి మిక్సీ గ్రైండర్ తప్పనిసరిగా కావాలి. మినపప్పు గ్రైండర్ కావాలి. మిగిలినవి పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ కావాలి. అన్ని కోర్స్గానే గ్రైండ్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ఒకసారి మిక్సీ పెట్టండి. తర్వాత పచ్చిమిరపకాయ ఒకసారి మిక్సీ పట్టండి. ఏమేమి ఉన్నాయో క్లియర్గా చెప్పేస్తాను. ఇవైతే నైట్ అంతా తీసిన గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ పేస్ట్, కింద ఉన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ముందే చెప్పినట్టు గుమ్మడికాయ వడియాల్లోకి సగం, పొట్టు తీసిన వడియాల్లోకి సగం కింద డివైడ్ చేసుకోండి. అది కోర్స్గా గ్రైండ్ చేసిన గుమ్మడికాయ ముక్కలు, వడియాలు గుల్లగా రావడానికి. తర్వాత మినప్పిండి, ఇవన్నీ ఒక గిన్నెలోకి అసెంబుల్ చేసుకుని కలిపేసుకోవడం. కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం సాల్ట్, కారం చెక్ చేసుకుని తగినంత మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పొట్టు తీసిన వడియాలు, అంటే నైట్ మినప్పప్పు నానిన తర్వాత పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో కూడా వడియాలు చేసుకుంటున్నాం. అలాగే ఇందులోకి కావాల్సిన పొట్టు అంటే మినప్పప్పు పొట్టు, మినప్పిండి, కోర్స్గా గ్రైండ్ చేసిన గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా అసెంబుల్ చేసుకుని ఒక గిన్నెలో కావాల్సినంత మినప్పిండి వేసుకుని కలుపుకోండి. ఈ స్టేజ్లో మళ్ళీ ఉప్పు అలాగే కారం చెక్ చేసుకోండి. కావాలంటే యాడ్ చేసుకోండి. టెక్స్చర్ అయితే వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఎండలో పెట్టిన 2 days తర్వాత గుమ్మడికాయ వడియాలు అయితే ఇలా ఉన్నాయి. ఇవేమో పొట్టు తీసిన వడియాలు. ఇవి ఎండటానికి 6 days పడతాయి. ఎండిన తర్వాత తీసి గాలి వెళ్ళని డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. నచ్చితే వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.